తాజా అంశాన్ని చూస్తున్నాం. గుజరాత్లో ఉగ్రకుట్ర కేసులో హైదరాబాద్ వాసి అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, ఉగ్రకుట్ర కేసులో హైదరాబాద్ వాసి అరెస్టుకు సంబంధించిన సమాచారం ఏంటి? దేశంలోని కీలక నగరాల్లో భారీగా విధ్వంసం సృష్టించడానికి ఒక భారీ కుట్రతో ప్రయత్నించిన ముగ్గురిని ఉగ్రకు సంబంధించి కూడా సానుభూతి పనులను అయితే ఇటు గుజరాత్ ఏటీసీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ కు సంబంధించి చెందిన సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ సంబంధంతో పాటు మరొక ఇద్దరు అనుమానితులను కూడా గుజరాత్ పోలీసులు అయితే ఈ రోజు అరెస్ట్ చేసి తర్వాత మీడియా ముందు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా హైదరాబాద్ కు చెందిన ఎవరైతే సయ్యద్ మహమ్మద్ మొయిద్దీన్ ఎవరైతే ఉన్నారో అతను డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కూడా అధికారులైతే వెల్లడించడం జరిగింది. కానీ డాక్టర్ సంబంధించి కూడా ఈయన విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లయితే పోలీసుల దర్యాప్తు అయితే వెళ్లడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి ఇటు రోడ్డు మార్గం ద్వారా కూడా మొత్తం అమరాబాద్ టోల్ గేట్ వద్ద కార్ లో ప్రయాణిస్తున్నాక అతన్ని పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకున్నప్పటికీ అతను అనుమానాస్పదంగా ఉండడం, తర్వాత అతన్ని వ్యవహారశీలతో పాటు అతనికి సంబంధించిన ఫోన్ లో కూడా టెలిగ్రామ్ ద్వారా కానీ తర్వాత ఇతర వాటిలో కూడా ఇతను ఇటు ఉగ్ర సంస్థలకు సంబంధించిన ఇస్లాం స్టేట్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుబంధ సంస్థ నెట్వర్క్ లకు సంబంధించి కూడా ఇతను మెసేజ్లు చేస్తున్నట్లు, తర్వాత ఆయుధాలకు సంబంధించి కానీ తర్వాత నగదు సంబంధించి కూడా నగదు కూడా వీళ్ళను ఏర్పాటు చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా గుజరాత్ ఏటీసీ డిఐజీగా ఉన్న సునీల్ జోషి కొద్దిసేపటి ముందు అయితే మీడియా ముందు ప్రవేశపెట్టి తర్వాత భారీగా ఈ కుట్రకు దేశానికి భద్రత కలిగించే విధంగా కొన్ని ప్రమాదాన్ని సృష్టించేది కూడా వీరు ముగ్గురు అయితే ప్రయత్నించారని చెప్పి కూడా దర్యాప్తులో తెలియదని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం దీంట్లో హైదరాబాద్ చెందిన ఎవరైతే సయ్యద్ మహమ్మద్ మొయిద్దీన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రస్తుతం రిమాండ్ కి అయితే తరలించి ఈ నెల 18వ తారీఖు వరకు అయితే రిమాండ్ కు కోర్టు అయితే తరలించడం జరిగింది. మరొక ఇద్దరికి సంబంధించి కూడా ఇంకా దర్యాప్తుకు సంబంధించి చేసిన తర్వాత వారిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం వీళ్ళ ముగ్గురు నుంచి కూడా దాదాపు కొన్ని ఆయుధాలతో పాటు తర్వాత కొన్ని తుపాకీకి సంబంధించిన బుల్లెట్లను కూడా స్వాధీనం చేస్తున్నట్టు తెలిసింది. దాంట్లో ఆముదం సంబంధించిన ఒక 4 లీటర్ల ద్రవాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉగ్ర రూపాలకు పాల్పడిన ఎక్కడైతే ఉన్నాయో వీళ్ళు ప్రధానంగా ఈ ముగ్గురు కూడా గత సంవత్సరం పాటు అమరాబాద్ తర్వాత లక్నో, ఢిల్లీ వంటి రద్దీ ప్రాంతాల్లో కూడా నిఘా ఉంచినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించి తర్వాత అక్కడ ప్లాన్ చేసినట్లు అయితే పోలీసుల దర్యాప్తులు అయితే వెలువడినట్టు తెలిసింది. కానీ దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. కానీ హైదరాబాద్ కు చెందిన ఎవరైతే మొహమ్మద్ మొయిద్దీన్ ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి వచ్చి తర్వాత ఏటీసీ పోలీసులు సోదాలు నిర్వహించి కొంతవరకు సమాచారం కూడా తీసుకువెళ్లి తర్వాత అక్కడనే అదుపులో తీసుకున్నారు కాబట్టి అక్కడే అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించవలసింది. పూర్తి స్థాయి వివరాలు ఇంకా దర్యాప్తుకు సంబంధించి ఇంకా చేయాల్సి ఉంది. దీన్ని కేవలం వీళ్ళు ముగ్గురే ఉన్నారా లేదా ఇతర వాళ్ళకి సంబంధించిన అనుమతి పరులు ఎవరైనా ఉగ్రవాదకు సంబంధించిన అనుమతి పరులు ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా ఏటీసీ పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న ముగ్గురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అహ్మదాబాద్ లో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ అరెస్టు చేసింది. గత ఏడాది నుంచి నిందితులపై నిఘా పెట్టిన ఏటీఎస్ ఆయుధాలు సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకుంది. విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వీరు ప్రణాళిక చేస్తున్నట్లు గుర్తించింది. నిందితుల వద్ద 3 తుపాకులు, 30 బుల్లెట్లు స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నుతున్నారనే విషయమై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిందితులతో సంబంధం ఉన్న వారిని సైతం గుజరాత్ ఏటీఎస్ విచారిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అల్ ఖైదా ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న 5గురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్టు
అరెస్టు చేసింది. నిందితుల్లో బెంగళూరుకు చెందిన ఓ మహిళ సైతం ఉంది. ఆన్లైన్ వేదికగా ఆ మహిళ టెర్రర్ మాడ్యూల్ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాక్లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నట్లు తెలిపారు. गुजरात एटीएस के डीवाईएसपी श्री यशवंत चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि हैदराबाद का रहने वाला एक आदमी जिसका नाम सैयद अहमद मोहिउद्दीन है, ये देश में आतंकवादी घटना को अंजाम देने के लिए कुछ कार्रवाइयां कर रहा है और इसी के कॉन्स्पिरेसी के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है। इस इन्फॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया, काफ़ी टीम्स बनाई गई, टेक्निकल एनालिसिस किया गया, इसके ह्यूमन इंटेलिजेंस को भी डेवलप किया गया और जाना गया कि ये आदमी जो है इसकी मूवमेंट अहमदाबाद में ही लोकेट हो रही है। जो अलग अलग टीमें बनाई गई थी उनमें से इस आरोपी को अडालज के पास जो टोल नाका है इस पे वॉच रखी गई क्योंकि इसका मूवमेंट उस साइड में आ रहा था। वॉच के आधार पे एक आंध्र प्रदेश नंबर की एक गाड़ी वहां से गुजरती हुई मिली, उसको रोका गया, चेक किया गया तो इसमें जो इन्फॉर्मेशन वाला आदमी है सैयद अहमद मोहिउद्दीन, ये हमें मिल गया। इसको चेक किया गया, सरकारी विटनेसेस के सामने इसकी सर्च की गई तो इसके पास में एक बैग मिला जिसके अंदर एक बॉक्स में अच्छे से रैप किए हुए एक डब्बे के अंदर 3 वेपन मिल गए। ये 2 ग्लॉक थी, साथ में एक बेरेटा पिस्टल है और साथ में 30 राउंड है। इसके साथ साथ एक प्लास्टिक के डब्बे के अंदर लगभग 4 किलो कैस्टर ऑयल भी मिला। इस सैयद अहमद मोहिउद्दीन को एटीएस ऑफिस ला करके डिटेल्ड इंट्रोगेशन किया गया। इसके फोन में भी बहुत सारी चीजें मिली गई, इसके बारे में पूछा गया, इसके इतिहास को जाना गया। तो जो डिटेल्स मिली वो ऐसी थी कि सैयद जो है वो बेसिकली लगभग 35-36 साल की उम्र का एक व्यक्ति है जिसने चाइना से MBBS किया है। ये काफी पढ़ा लिखा है, काफी रेडिकल मेंटलिटी है इसकी। ये भारत में मोटे प्रमाण में मतलब बड़ी लोगों को नुकसान पहुंचा पाए इस तरह की आतंकवादी घटना को अंजाम देना चाहता था। इसके लिए बहुत सारे फॉरेनर्स के कांटेक्ट में था। अभी जिस व्यक्ति के साथ इसका सबसे ज्यादा लाइव कम्युनिकेशन था वो एक अब्बू खदीजा नाम से एक टेलीग्राम आईडी थी जिसके साथ एक कांटेक्ट में था, जिसे अपना आमिर मानता था। अब्बू खदीजा जो है वो ISKP का हो सकता है, ऐसा इसका मानना है। इन्होंने मिलकर के जो राइजिन एक बहुत ही पोटेंट पॉइजन है उसको बनाने की प्रोसेस इसने स्टार्ट की थी। उसके लिए इसने रिक्वायर्ड कैस्टर सीड्स, एसीटोन्स, क्रशर्स वगैरह वगैरह जो इसको चाहिए वो इसने प्रोक्योर किए थे और वो केमिकल प्रोसेस भी चालू कर दी थी।